దిస్ ఈజ్ రేవతి. వెల్కమ్ బ్యాక్ టు అందమైన కథల పొదిరిల్లు. ప్రియమైన రాక్షసి ఎపిసోడ్ నంబర్ 177. చైతన్యను మీట్ అయిన శిరీష. ఇద్దరి మధ్య ఏం జరిగింది? కథలకు వెళ్ళబోయే ముందు దయచేసి వీడియోకి ఒక లైక్ ఇవ్వండి, అలాగే హైప్ ఇచ్చి వీడియోని సపోర్ట్ చేయండి. స్టోరీస్ నచ్చినట్టయితే మన ఛానల్ని తప్పకుండా షేర్ చేయండి. ఇక కథలకు వెళ్ళిపోదాం. ఇప్పుడు నేను బొంగమూతి పెట్టుకుని కూర్చున్నాను కదా, ఈ యమ నన్నిప్పుడు బతిమలాడతాడా లేదా అని ఆనంది అనుకుంటూ యమ బతిమలాడటం కోసం వెయిట్ చేస్తుంటుంది. కానీ అశ్విన్ అసలు పట్టించుకోకుండా వెళ్ళి మొహం కడుక్కుంటాడు. ఇదేంటి, నాతో అసలు మాట్లాడలేదు, మూతిని ఇంకా బాగా బిగించి బొంగమూతి పెట్టి కూర్చోవాలి, అప్పుడే వచ్చి బతిమలాడతాడు అని అనుకొని మూతి ఇంత లావున పెట్టి కూర్చుంటుంది. అశ్విన్ మొహం కడుక్కొని వచ్చి తన ఫేస్ ఎక్స్ప్రెషన్ కూడా చూసి పట్టించుకోకుండా టవల్ తీసుకుని మొహం తుడుచుకొని రూమ్ నుంచి బయటికి వెళ్ళబోతుంటే, ఇదేంటి అసలుకే పట్టించుకోకుండా వెళ్తున్నాడు అని అనుకుని యమా అంటూ పిలుస్తుంది. యముడు వెనక్కి తిరిగి ఏంటి అన్నట్టుగా నిర్లక్ష్యంగా చూస్తాడు. ఆనంది దగ్గరికొచ్చి, నేను నీ మీద అలిగాను యమ్మా, బొంగమూతి కూడా పెట్టుకున్నాను, అయినా నన్ను బతిమలాడకుండా వెళ్తున్నావేంటి అని అడుగుతుంది. ఎందుకు అలిగావు అని అడుగుతాడు. ఉదయం నన్ను తిట్టావు కదా, అందుకే అలిగాను అని అంటుంది. ఎందుకు తిట్టాను అని అడుగుతాడు. ఎందుకు తిట్టావో అన్నీ తెలిసి కూడా నన్ను బతిమలాడకుండా టైం వేస్ట్ చేస్తున్నావేంటి అమ్మా, నన్ను త్వరగా బతిమలాడు అంటూ ఇంకా దగ్గరికి వస్తుంది. నేను బతిమలాటమే నా పని అనుకున్నావా, వెళ్ళి అవతలికి అంటూ నిర్లక్ష్యంతో తన్ని కాస్త దూరంగా నెడతాడు. అది చూసి పాప షాక్ అవుతూ, ఏంటి అమ్మా అలా నెట్టేశావు అని అడుగుతుంది ఏడుపు మొహంతో. నెట్టేక నిన్ను బుజ్జగించి పెదల మీద ముద్దు పెట్టుకుంటాను అనుకున్నావా అని అడుగుతాడు. నేను అదే అనుకున్నాను అంటూ గారాలపోతూ దగ్గరికి వస్తుంటే, దగ్గరికి వస్తే చంపేస్తాను, దూరంగా ఉండు అంటూ కసురుతాడు. ఆ మాటతో అక్కడికి ఆగిపోయి, అబ్బా యమా, నువ్విలా కోపంగా ఉంటే నాకు అస్సలు నచ్చటం లేదు అని అంటుంది. నిన్ను గారాబం చేసి చెడగొడుతున్నానని నాకు బాగా అర్థమవుతుంది, నిన్ను లిమిట్స్లోనే ఉంచాలి, అప్పుడే దారికొస్తావు అంటూ కోపడతాడు. నేను నీ చిన్ననాటి ప్రియురాల్ని యమా, అది మర్చిపోయి మాట్లాడుతున్నావట్టుంది అని అంటుంది. ఏదీ మర్చిపోలేదు, అన్నీ గుర్తే ఉన్నాయి. అసలు నేను నిన్ను ఎప్పుడో మర్చిపోయి ఇంకొక దాన్ని పెళ్లి చేసుకుంటే పోయేది అని అంటాడు. అప్పటి వరకు గారాలపోతున్న ఆనంది ఆ మాట వినగానే శివుడు మూడో కన్ను తెరిచినట్టుగా ఉగ్ర రూపం దాలుస్తూ, ఏంటి అంటూ కొంగు నడుముకి దోపి, నన్ను మర్చిపోయి ఇంకొక దాన్ని పెళ్లి చేసుకుంటావా అంటూ కోపంగా దగ్గరికొస్తుంది. చేసుకుంటే ఏం చేస్తావే అంటూ అశ్విన్ కూడా రోషంగా అడుగుతాడు. ఏం చేస్తానా, రోకలి బడ్డతో మీ ఇద్దరి వీపు మీద విమాన మోత మోగిస్తూ పచ్చడిగా దంచుతాను. ఆ తర్వాత ఓ బస్తా ఉప్పు, ఓ బస్తా ఎండు కారం, ఓ బస్తా పచ్చిమిరపకాయల కారం, వాటితో పాటు గరం మసాలా కూడా వేసి మొత్తం అంతా నిమ్మకాయ రసంతో ముద్ద చేసి ఆ పేస్ట్ అంతా రోకలి బడతో పచ్చడైన మీ ఇద్దరి వీపుల మీద పెడతాను. దెబ్బకి ఇద్దరు చచ్చి ఊరుకుంటారు అని ఎర్రగా గుడ్లు వెళ్ళబెట్టి కోపంగా చెప్తుంది. తన మాటలకు అశ్విన్ ఒకంత భయపడిపోయి, నీకు కిచెన్లో వంట చేయటం రాదు కానీ ఉప్పు కారం వేసి మా వీపుల్ని పచ్చడి మాత్రం బాగా చేస్తావన్నమాట అని అంటాడు. ఓ, బాగా చేస్తాను, ఏ విషయంలో అయినా ఈ ఆనంది తగ్గుతుందేమో కానీ అలాంటి విషయంలో ఏ మాత్రం తగ్గదు అని అంటుంది రోషంగా. తగ్గకు, అలాగే ఉండు అని చెప్పి వెళ్ళిపోతాడు అశ్విన్. అమ్మో అమ్మో, నన్ను కాదని ఇంకొక దానికి దగ్గరవుదామని ఆనంది ఇక్కడ అని అనుకుంటుంది. రూమ్ నుండి బయటకు వచ్చిన అశ్విన్ కూడా కాస్త భయపడుతూ, వామ్మో, దీంతో కొంచెం జాగ్రత్తగానే ఉండాలి అని అనుకొని వెళ్ళిపోతాడు. ఇక లీవ్ పెట్టి ఇంట్లోనే ఉన్న శిరీషకి చైతన్య రంగి ఆలోచనలతో పిచ్చెక్కుతుంటుంది. ఆ పిచ్చితో చైతన్యకి కాల్ చేస్తుంటుంది. ఇంకా ఆఫీస్లోని ఉన్న చైతన్య ఆ కాల్ చూసి నిర్లక్ష్యంగా కాల్ కట్ చేస్తాడు. అది చూసి ఇంకా కోపం తెచ్చుకుంటూ, రంగీతో ఏమైనా సరసాలాడుతున్నాడా,
అని అనుకొని పొలంలో చైతన్య రంగీత చేసిన వేషాలు గుర్తు తెచ్చుకొని చైతన్యని నమ్మటానికి వీల్లేదు అని అనుకొని వాళ్ళ బామ్మకి ఫోన్ చేస్తుంటుంది. మనవరాల నుంచి ఫోన్ రావడం చూసి బామ్మగారు కాస్త సంతోషపడుతూ లిఫ్ట్ చేసి, ఏంటి మనవరాలా, నాకు ఫోన్ చేశావు, ఏమైనా దారి తప్పి ఫోన్ చేశావా ఏంటి అని అడుగుతుంది. హా, దారి తప్పి కాదులే, నీతో మాట్లాడాలనిపించి నీ మీద విరహంతో ఫోన్ చేశానులే అంటుంది కోపంగా. ఈ మాటలు అశ్విన్ అంటే చెల్లుబాటు అవుతుంది, కానీ నువ్వంటే ఏం చెల్లుబాటు అవుతుంది? నాకు తెలిసి నీ విరహం నా మీద కాదు, చైతన్య మీద అనుకుంటా. పొరపాటున చేతినికి ఫోన్ చేయబోయి నాకు ఫోన్ చేశావేమో అని అంటుంది. చైతన్యకి ఫోన్ చేశాను, లిఫ్ట్ చేయడం లేదు. అసలు చైతన్య ఎక్కడ ఉన్నాడు అని అడుగుతుంది. వాడు ఇంకా ఆఫీస్ నుంచి ఇంటికి రాలేదు, రావటం లేట్ అవుతుంది అన్నాడు అని చెప్తుంది. అది విని మనసులో ఆలోచించుకుంటూ, లేట్ అవుతుంది అన్నాడా? కొంపతీసి రంగీతో ఏమైనా షికారుకి వెళ్ళాడా అని అనుకొని, తెచ్చి పెట్టుకున్నారు కదా మీ పని మనిషి రంగిని, తను ఎక్కడ ఉంది అని కోపంగా అడుగుతుంది. ఇంట్లోనే ఉంది, కిచెన్లో పనులు చూసుకుంటుంది అని అంటుంది. అమ్మయ్యా, అంటే చైతన్య దాంతో లేడ్లే అని అనుకొని, సరే ఉంటా అని చెప్పి కోపంగా ఫోన్ పెట్టేస్తుంది. ఏంటో దీని మూర్ఖత్వం అని బామ్మగారు మనవరాల్ని చిరుకోపంగా తిట్టుకుంటుంది. కొద్దిసేపటికి చైతన్య ఆఫీస్ నుంచి బయలుదేరి రోడ్డు మీద కార్ డ్రైవింగ్ చేసుకుంటూ వస్తుండగా సడన్గా మరో సైడ్ నుంచి చైతన్య కార్కి ఒక కారు అడ్డుగా వచ్చి ఆగుతుంది. దాంతో చైతన్య త్రుటిలో బ్రేక్ వేసి అడ్డంగా వచ్చిన కారు వైపు కోపంగా చూస్తూ ఉండగా ఆ కారులో నుంచి అంతకంటే ఎక్కువ కోపంతో శివంగి దిగుతుంది. తనను చూసి చైతన్య కూడా కారు దిగుతాడు. ఇద్దరు ఒకరికొకరు కోపంగా చూసుకుంటారు. శివంగి ఆవేశంగా ముందుకొచ్చి, నా ఫోన్ కాల్ లిఫ్ట్ చేయట్లేదేంటి అని అడుగుతుంది. అసలు ఎవరు నువ్వు అని అడుగుతారు చైతన్య అదే కోపాన్ని కంటిన్యూ చేస్తూ. హా, నేనెవర్నా? నీ మామని, నీ చెల్లెల్ని అడ్డు పెట్టుకొని నాకు మత్తిచ్చి కిడ్నాప్ చేసి నన్ను నవ్వేస్తూ నా మెడలో తాళి కట్టిన నీ పెళ్ళాన్ని అని ఒత్తి పలుకుతూ చెప్తుంది. అసలు ఆ పెళ్ళి ఎందుకు చేసుకున్నానా అని ఇప్పుడు ఆలోచిస్తున్నాను అంటాడు కోపంతో. ఏంటి అంటూ ఆ మాటలకు చిరెక్కిపోతూ చైతన్య షర్ట్ కాలర్ పట్టుకుంటుంది. ఏయ్ వదులు అంటూ తన చేతులు విడిపించుకొని నిర్లక్ష్యంగా ఆ చేతుల్ని విసురుతాడు. చైతన్య ప్రవర్తనకి ఇంకా కోపంగా చూస్తూ, అసలు ఏమిట్రా ఇలా ప్రవర్తిస్తున్నావు? శివంగి శివంగి అంటూ నా వెంట తిరిగిన నువ్వేనా నన్ను ఇంత నిర్లక్ష్యం చేసేది అని అడుగుతుంది. నేను తిరిగినప్పుడు నువ్వు లెక్క చేయకుండా నిర్లక్ష్యం చేశావు. నా ప్రేమను ఎగతాళి చేస్తూ నన్ను నీ ఇంటికి ఇల్లరికో రమ్మన్నావు. అప్పటినుంచే నీ మీద ఇన్ని రోజులు పెంచుకున్న ప్రేమ అంతా మైనస్ అవుతూ వచ్చింది. దయచేసి నన్ను వదిలేసి నీ దారిన నువ్వు వెళ్ళు అని అంటాడు. ఓ, నా దారి నేను వెళ్తే ఆ రోజు నువ్వన్నట్టు నాకు విడాకులు ఇచ్చి నా స్థానంలో ఇంకొక దాన్ని తీసుకొస్తావా అని అడుగుతుంది. మాటలు అనవసరం శిరీష, నీకు నాకు కుదిరినప్పుడు మనం దూరంగా ఉండటమే బెటర్ అని నేను కూడా అనుకుంటున్నాను. అందుకే నీ జోలికి రావడం లేదు. నీతో ఫోన్ కాంటాక్ట్లో ఉండాలని కూడా అనుకోవడం లేదు. జితేంద్రని పెళ్లి చేసుకోవడానికి సిద్ధపడ్డావు కదా. నువ్వు మీ అమ్మ మీ అన్నయ్య కోరుకున్నట్టే నేను విడాకులు ఇవ్వడానికి కూడా రెడీగా ఉన్నాను. విడాకులు తీసుకుని వెళ్ళి ఆ జితేంద్రని పెళ్లి చేసుకోపో అని అంటాడు గాయపడిన మనసుతో. రేయ్, నాకు అసలే తిక్క తిక్కగా ఉంది. జితేంద్రని పెళ్లి చేసుకుంటూ మాట్లాడి నాకు ఇంకా పిచ్చెక్కించకు అంటూ ఆవేశపడుతుంది. ఆల్రెడీ నువ్వు ఇప్పుడు పిచ్చిదానిలాగానే ప్రవర్తిస్తున్నావు అని అంటాడు తన ఆవేశాన్ని చూస్తూ. నిజంగానే నీ కారణంగా పిచ్చిదాన్ని అవుతున్నాను అని అంటుంది కోపంతో. అసలేంటి నీ బాధ అని అడుగుతాడు చైతన్య. మర్యాదగా చెప్తున్నాను, రంగిని మీ ఇంటి నుండి పంపించు అని అంటుంది. ఇప్పుడు రంగి మీద పడతావెందుకు అని అడుగుతాడు. ఊర్లో మీరిద్దరూ నా కళ్ళ ముందే ఎన్నో వేషాలు వేశారు. అలాంటిది ఇప్పుడు నేను లేకుండా ఎన్ని వేషాలు వేస్తున్నారు అని అంటుంది అనుమానంగా చూస్తూ. నువ్వు మా గురించి పొరపాటుగా అనుకుంటున్నావు శిరీష. అప్పుడు నువ్వు జితేంద్రకి క్లోజ్ అవుతున్నావని చెప్పి నేను ఏడిపించాలనే ఉద్దేశంతోనే రంగీతో క్లోజ్గా నటించాను. అంతే తప్ప నాకు వేరే ఉద్దేశం లేదు. పిచ్చి పిచ్చి ఆలోచనని చేయకు అని అంటాడు. రంగి నీతో ఉంటే
ఆ పిచ్చి ఆలోచనలు వస్తాయి. ముందు తన్ని మీ ఇంటి నుంచి పంపించు అని అంటుంది. రంగి వచ్చిన దగ్గర నుంచి బామ్మకి కాస్త రెస్ట్ దొరుకుతుంది. బామ్మ బాగుండాలి అంటే రంగి ఇక్కడ ఉండాల్సిందే అని అంటాడు. రంగి కాకుండా ఓ 40-50 సంవత్సరాల వయసున్న పని మనిషిని చూసి మీ ఇంటికి పంపిస్తాను. ముందు ఆ రంగిని పంపించు అని అంటుంది. అసలు నువ్వు చెప్తే నేను వినేదేంటి? నా మీద ఏ అధికారంతో దౌర్జన్యం చేస్తున్నావు అని అడుగుతాడు చైతన్య. నన్ను ఇరిటేట్ చేయకు చైతన్య, నీ కారణంగా నేను మనశ్శాంతి కోల్పోతున్నాను అని అంటుంది. చూడు, ఆ రోజు నేను మీ ఇంటికి వచ్చినప్పుడు ఆవేశంలో నీ స్థానంలో ఇంకొకరిని తెచ్చుకోవడానికి సిద్ధంగా ఉన్నానని చెప్పాను. కానీ ఆ మాటలో నిజం లేదు. ఒకవేళ నువ్వు నేను విడాకులు తీసుకున్నా జీవితాంతం బ్రహ్మచారిగా ఉంటాను, కానీ నీ స్థానంలో ఇంకొకరిని తీసుకురావడం అనేది జరగని పని. ఇది మైండ్లో పెట్టుకొని మనశ్శాంతి కోల్పోకుండా ప్రశాంతంగా ఉండు అని కాస్త సీరియస్గా చెప్పి కార్ దగ్గరికి వెళ్తుంటాడు. మళ్ళీ వెనక్కి తిరిగి తనని చూస్తాడు. తను కోపం టెన్షన్తో కనిపిస్తుంటుంది. చైతన్య దగ్గరికి వచ్చి రంగి అనుకోకుండా ఏదో మాటల్లో తన డేట్ ఆఫ్ బర్త్ గురించి చెప్పింది. దాన్ని బట్టి రంగి నాకన్నా మీ అన్నయ్య కన్నా పెద్దది. పెద్దవాళ్ళని పని మనిషిగా తీసుకుని రావచ్చు అన్నావు కదా, అందుకే చెప్తున్నాను అని చెప్పి కారు స్టార్ట్ చేసుకుని వెళ్ళిపోతాడు. శివంగి అలా చూస్తూ ఉండగానే చైతన్య కారు వెళ్ళిపోతుంది. ఒక 2-3 సంవత్సరాలు పెద్దదేమో, అయినా బుద్ధిగా ఉంటారని గ్యారంటీ ఏంటి? అసలు ఒక్కొక్కసారి నా స్థానంలోకి ఇంకో దాన్ని తెస్తాను అంటాడు, ఇంకొకసారి జీవితంలో అది జరగదు అంటాడు. ఇప్పుడు నేను ఏది నమ్మాలి అని అనుకొని ఆలోచిస్తుంటుంది. టైం నైట్ 10 అవుతున్నా నిద్రపోకుండా ఇంకా అదే ఆలోచనలో ఉంటుంది. అశ్విన్ ఆఫీస్ వర్క్ చేసుకుంటూ సోఫాలో కూర్చుని ఉంటే ఆనంది బెడ్ మీద పడుకొని, ఇంకా పడుకోకుండా ఎంతసేపు వర్క్ చూసుకుంటూ కూర్చుంటావేమ్మా అని అడుగుతుంది. నాకు వర్క్ ఉంది, నువ్వు నిద్రపో అని అంటాడు ల్యాప్టాప్ వైపు చూస్తూ. నిన్ను హగ్ చేసుకుని పడుకోకపోతే నాకు నిద్ర రాదు యమ్మా అని అంటుంది. ఆ పక్కనే నీ బొమ్మ ఉంది కదా, అది హగ్ చేసుకుని పడుకో అని అంటాడు. నిన్ను అంటూ ఆ బొమ్మ తీసుకుని అశ్విన్ మీదకి విసిరేస్తుంది. ఏయ్, ఏంటి నీ అల్లరి అంటూ కాస్త సీరియస్ అవుతాడు. మరి వచ్చి పడుకోమంటే ఫోజులు కొడుతున్నావేంటి అని అడుగుతుంది. ఇంపార్టెంట్ వర్క్ ఉంది ఆనంది, నన్ను వర్క్ చేసుకునివ్వు అని అంటాడు. అది రేపు ఆఫీస్లో చేసుకోవచ్చులే అని అంటుంది. ఆఫీస్లో చేసుకునేది ఆఫీస్లోనే ఉంది, నన్ను కాసేపు డిస్టర్బ్ చేయకుండా ఉంటే వర్క్ ఫినిష్ చేసి వచ్చి పడుకుంటాను అని అంటాడు. పోయమ్మా, ఈ మధ్య నీకు నా మీద ప్రేమ బాగా తగ్గిపోయింది అని తిట్టుకుంటూ పడుకుంటుంది. తన మాటలకి ఎలాంటి బదులు ఇవ్వకుండా అశ్విన్ వర్క్లో కాన్సన్ట్రేషన్ పెడతాడు. ఇంకొక గంటకి వర్క్ ఫినిష్ చేసి ల్యాప్టాప్ క్లోజ్ చేసి, అమ్మయ్య, ఇప్పటికి వర్క్ అయిపోయింది, రేపు ఎర్లీగా ఆఫీస్కి వెళ్ళాలి అని అనుకొని ఆనంది వైపు చూసేసరికి తను నిద్రలో కనిపిస్తుంటుంది. నిద్రలో ముద్దుగుమ్మలా కనిపిస్తున్న తనని చూసి చిరునవ్వు చిందిస్తూ బెడ్ లైట్ ఆన్ చేసి తన పక్కకొచ్చి పడుకుంటాడు. తన నుదుటి మీద ప్రేమగా ముద్దిచ్చి బ్లాంకెట్ కప్పి తనని ఛాతీ మీదకి తీసుకుని పడుకోబెట్టుకుంటాడు. రాక్షసి, నేను వచ్చేసరికి నువ్వు నిద్రపోయావు అని చిరుకోపంగా తిట్టుకొని తన్ని హగ్ చేసుకుని అశ్విని కూడా నిద్రపోతాడు. మరుసటి రోజు 7 అవుతుండగా ఆనంది మేలుకునేసరికి తను దిండు మీద పడుకొని ఉంటుంది. అశ్విన్ నిద్ర లేచాడని పక్కన ఖాళీగా కనిపిస్తుంది. ఎదురుగా గోడ గడియారం చూసుకొని, అమ్మో, నిన్న కూడా ఆఫీస్కి వెళ్ళలేదు, ఇవాళ వెళ్ళాలి అంటూ లేచి కూర్చుంటుంది. యమ జిమ్ములో ఉన్నాడేమో, యమ ఆఫీస్కి రెడీ అయ్యేసరికి నేను కూడా రెడీ కావాలి అని అనుకుని బట్టలు తీసుకుని వాష్రూమ్లోకి వెళ్తుంది. స్నానం చేసి వచ్చాక కూడా అశ్విన్ రూమ్లో కనిపించకపోయేసరికి, ఇంతసేపు జిమ్లో ఉండడు కదా, ఒకవేళ కింద అత్తతో ఏమైనా మాట్లాడుతున్నాడేమో అని అనుకొని కొద్దిసేపటికి కిందికి దిగి వచ్చేసరికి ముత్యాలు డైనింగ్ టేబుల్ దగ్గర బ్రేక్ఫాస్ట్ డిషెస్ సెట్ చేస్తూ కనిపిస్తుంది. నాకు త్వరగా టిఫిన్ వడ్డించు ముత్యాలు అంటూ అప్పుడే శిరీష వచ్చి కూర్చుంటుంది. ఇవాళ డ్యూటీకి వెళ్తున్నావా శిరీష అంటూ నందిత కూడా అక్కడికి చేరుకుంటుంది. హాస్పిటల్కి వెళ్తేనే నా మైండ్ కాస్త ఫ్రెష్గా ఉంటుందమ్మా, ఇంట్లో ఉంటేనే ఆలోచనలతో ఇరిటేట్గా ఉంది, అందుకే వెళ్తున్నాను
అని చెప్తుంది శిరీష. మనసు ప్రశాంతంగా ఉంచుకోకపోతే ఆలోచనలు అలా ఇరిటేటింగ్గానే వస్తాయి శివంగి అంటూ ఆనంది అక్కడికి వస్తుంది. వచ్చి అందుకున్నావా? ఇంకా రాలేదు ఏమిటని చూస్తున్నాను అంటుంది శిరీష తనని ఉరిమి చూస్తూ. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. ఇవాళ ఆఫీసులో చాందిని ఎంట్రీ మళ్ళీ ఎలా ఉండబోతుంది? ఆనంది ఆఫీస్కి వెళ్ళి తన స్థానంలో చాందినిని చూశాక ఆనంది రియాక్షన్ ఏంటి? చాందిని సంపత్ మనిషి అని ఆనంది తెలుసుకునే లోపు కథలో ఎలాంటి పరిణామాలు చోటు చేసుకోబోతున్నాయి? కథ నచ్చితే లైక్ చేయండి, హైప్ ఇవ్వండి, మీ అమూల్యమైన అభిప్రాయాలు తెలియచేయండి. అలాగే మన స్టోరీస్ని తప్పకుండా షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్.